హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు నేనేం చూపిస్తున్నానంటే ఇరాన్ చాయ్ చూపిస్తున్నాను. యాక్చువల్గా మన హైదరాబాద్ వాళ్ళకి రెండు విషయాలు అంటే చాలా ఇష్టం అండి. ఒకటేమో హైదరాబాద్ బిర్యానీ, ఇంకోటి వచ్చేసి ఇరాన్ చాయ్. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. ఇందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. టీ కప్, ఫుల్ కప్ కదా, టీ కప్. మీరు ఒక్కరే పెట్టుకుంటే 1 కప్ తీసుకోవచ్చు. ఇది నేనైతే 3 మెంబర్స్ పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అంటే 1.5 అంటే కొంచెం తక్కువ టీ పౌడర్ వేస్తున్నాను. సో మనం టీ పౌడర్ ఎంత తీసుకోవచ్చు, షుగర్ కూడా అంత తీసుకోవచ్చు మీ స్వీట్ని బట్టి. నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటున్నా షుగరు. సో ఇది ఏంటంటే ఈ టీ పౌడర్ చాలా బాగా మరగాలండి. ఎంత మరిగితే మనకు ఇరాన్ టీ అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది చిక్కటి పాలండి. స్టవ్ వెలిగించేసి ఈ చిక్కటి పాలు అంటే ఇందులో వాటర్ ఏం పోయొద్దు, చిక్కగా ఉండాలి. ఇరాన్ టీకి ఏంటంటే పాలు చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనము 3 యాలకులు వేసుకుందాం. అట్లే సో ఈ మిల్క్లో కండెన్స్డ్ మిల్క్ వేయాలండి. 2 స్పూన్స్ వేయాలి. ఇది వేయడం వల్ల ఇరాన్ చాయ్ చాలా టేస్టీ వస్తుంది. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకొని బాగా మసలు పెట్టాలి. అంటే ఇది కొంచెం ఆరెంజ్ కలర్ రావాలి, పాలు చిక్కగా మనకు కనిపించాలి. ఇలా మంచిగా మరగాలండి. ఇట్లా బాగా మరుగుతూనే ఇరాన్ టేస్ట్ వస్తుంది. కలర్ వచ్చిందో ఇట్లా ఆరెంజ్ రావాలి ఇట్లా మొత్తం మంచిగా. ఇప్పుడు పాలు కూడా చూడండి ఎంత బాగా చిక్కగా అయ్యాయో చూడండి మంచిగా ఇలా. ఇప్పుడు ఇదైతే చాలా మసిలిందండి. ఆఫ్ చేసుకొని ఫస్ట్ ఇదేమో హాఫ్ దాకా పోసుకోవాలి. ఇప్పుడు పాలు పోసుకోవాలి. ఇప్పుడైతే వేడిగా ఇరాన్ చాయ్ అయితే అయిపోయిందండి. మీకోసం ఇప్పుడు తాగి చూపిస్తాను నేను. కానీ కాలుతుంది, భయం వేస్తుంది. కానీ మీకోసం తాగుతున్నా, నేను త్యాగం చేస్తున్నాను మీకోసం. సూపర్ అండి, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. సూపర్ టేస్ట్ అయిందండి టీ. నేను ఎలా చూపించానో మీరు కూడా ఇంట్లో అలానే ట్రై చేయండి. ట్రై చేసి ఇరాన్ చాయ్ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.